హలో 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 నా పేరు సాయిలు, వికారాబాద్ జిల్లా. ఇంతకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉండే దౌలతాబాద్ మండలం కోడంగల్ నియోజకవర్గం. మరి మొన్న నేరలన్న కిషోర్ అన్న 13/12 తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత పాటల పల్లకిలో 32 గంటల ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అక్కడ నాకు టైం అయినందుకు మరియు నాకు అవకాశం రాలేదు. అందుకని ఆ టైటిల్ పైన నేను ఒక చిన్న పాట రాసిన ఈ సాయి నోట మీకు ఇప్పుడు పాడి వినిపిస్తా. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత పాటల పల్లకిలోన కళాకారులం 32 గంటలు ఆడి పాడుదాం. తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి సాలకు గజ్జలు గట్టి దుంకులాడినం. 500 కళాకారులకు నోటిఫికేషన్, పాటలు రాన్నోళ్ళకు జాబులిచ్చిరి. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత నిజమైన కళాకారులని గుర్తించలేదు. పైసలిచ్చినోళ్ళకే పాట వాడిరి. మనసిని మంచిగా చూసి జాబులిచ్చిరి. మనసిని మంచిగా చూసి జాబులిచ్చిరి. న్యాయము జరగాలేదు బిఆర్ఎస్ పాలనలో. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత రేవంతన్న ప్రజా పరిపాలనలోన న్యాయము జరగాలని కోరుతున్నాము. కళాకారులం మేము, కళాకారులం ప్రజల పాటలు పాడే కళాకారులం. కళాకారులం మేము, కళాకారులం ప్రజల పాటలు పాడే కళాకారులం. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత. 33 జిల్లాల కళాకారులం, ప్రతి జిల్లా నుండి వచ్చే నా నిరుద్యోగులం. 33 జిల్లాల కళాకారులం, ప్రతి జిల్లా నుండి వచ్చే నా నిరుద్యోగులం. పల్లెటూరి మాటలతో పాటలల్లినం, జనము గొంతువై మేము రాగమైనం. పల్లెటూరి మాటలతో పాటలల్లినం, జనము గొంతువై మేము రాగమైనం. కళాకారులం మేము, కళాకారులం ప్రజల పాటలు పాడే కళాకారులం. కళాకారులం మేము, కళాకారులం ప్రజల పాటలు పాడే కళాకారులం. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత. సుందరయ్య విజ్ఞాన కేంద్రములోన దగాపడ్డ కళాకారుల డబ్బుల మోత. పాటల పల్లకిలోన కళాకారులం 32 గంటలు ఆడి పాడినం. 32 గంటలు ఆడి పాడినం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.